హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతు మామ 7. సో డిఎస్లో మన టాపిక్ వచ్చేసి ఏంటంటే టీజీ అండ్ ఏపీ స్టూడెంట్స్కి డిప్లొమా కోర్సెస్లో సో సివిల్ ఇంజనీరింగ్లో ఏ సబ్జెక్ట్ ఉంటుంది, మెకానికల్ ఇంజనీరింగ్లో ఏ సబ్జెక్ట్ ఉంటుంది, త్రిబులీలో ఏ సబ్జెక్ట్ ఉంటుంది, ఈసీలో ఏ సబ్జెక్ట్ ఉంటుంది అండ్ కంప్యూటర్ సైన్స్లో ఏ సబ్జెక్ట్ ఉంటుంది అండ్ ల్యాబ్స్ ఏమేమి ఉంటాయి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. లాస్ట్ వరకు వాచ్ చేయాలి, పుష్పరాజ్ లాస్ట్ వరకు వాచ్ చేయాలి. చేస్తారు కదా నాన్న, రైట్. సో డియర్ స్టూడెంట్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి, ఓకేనా, రైట్. సో గోయింగ్ టు ద వీడియో నాన్న, లాస్ట్ వరకు వాచ్ చేయండి. ఈజీగా క్లియర్ కట్గా ఏ సబ్జెక్ట్ ఉంటుంది అనేది మీకు డీటెయిల్గా రాసి చెప్తాను, చూడండి, రైట్. సో మన టాపిక్ వచ్చేసి ఏంటంటే నాన్న డిప్లొమా కోర్సెస్. సో డిప్లొమా కోర్సెస్లో ఒక్కొక్క స్ట్రీమ్. సో డిఎస్ఎన్ నేను వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్లో ఒక్కొక్క కోర్సెస్లో ఏ సబ్జెక్ట్ ఉంటుందని నేను చెప్తున్నాను మీకు. ఫస్ట్ సెమిస్టర్, రైట్. సో చూడండి, ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ ఫస్ట్ వన్, సెకండ్ వన్ వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్, థర్డ్ వన్ వచ్చేసి త్రిబులీ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఈసీఈ, ఫిఫ్త్ వన్ వచ్చేసి సిఎస్సి కంప్యూటర్ సైన్స్. సో ఈ ఫైవ్ కోర్సెస్కి ఒక్కొక్క కోర్సెస్లో ఎన్ని సబ్జెక్ట్ ఉంటుందంటే 6 సబ్జెక్ట్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 6 సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. మొత్తం 6 సబ్జెక్ట్ అంటే ఈ ఒక్కొక్క కోర్సెస్లో మొత్తం ఎన్ని సబ్జెక్ట్ ఉంటాయి? 6 సబ్జెక్ట్స్ ఉంటుంది అండ్ 4 ల్యాబ్స్ ఉంటాయి. 4 ల్యాబ్స్ ఉంటాయి అన్నమాట. టోటల్ మనకు 10 సబ్జెక్ట్ వస్తుంది అనమాట, ఓకేనా. 10 సబ్జెక్ట్ ఉంటాయి. సో 6 ఏమో కోర్ సబ్జెక్ట్ ఉంటాయి, 4 ఏమో ల్యాబ్స్ ఉంటాయి, మొత్తం 10 ఉంటాయి అన్నమాట. సో డియర్ స్టూడెంట్ చూడండి, ఇక్కడ ఈ 6లో 4 కామన్ సబ్జెక్ట్ ఉంటాయి. ఈ కోర్సెస్కి 4 కామన్ సబ్జెక్ట్ ఉంటుంది అనమాట, ఓకేనా. నేను రాస్తాను చూడండి, రైట్. సో చూడండి, ఇక్కడ ఒక్కొక్క స్ట్రీమింగ్కి సో కామన్ సబ్జెక్ట్ అని ఇక్కడ హెడ్డింగ్ పెడతాను చూడండి, కామన్ సబ్జెక్ట్, రైట్. సో కామన్ సబ్జెక్ట్ ఫస్ట్ వన్ వచ్చేసి ఏముంటుందంటే ఇక్కడ బేసిక్ ఇంగ్లీష్ ఉంటుంది, బేసిక్ ఇంగ్లీష్. సెకండ్ వన్ వచ్చేసి బేసిక్ ఇంజనీరింగ్కి షార్ట్ కట్ రాస్తా ఇట్లా, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, బేసిక్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్. దెన్ థర్డ్ వన్ వచ్చేసి బేసిక్ ఫిజిక్స్ ఉంటుంది అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి జనరల్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ. సో ఇవి 4 సబ్జెక్ట్ వచ్చేసి కామన్ అనమాట. సో ఈ 5 కోర్సెస్కి ఇవి కామన్ సబ్జెక్ట్ అనమాట. ఫస్ట్ సెమిస్టర్లోనే ఉంటుంది, సెకండ్ సెమిస్టర్లో ఇక చేంజ్ అయిపోతుంది. సో ఫస్ట్ సెమిస్టర్లో అయితే ఇది ఈ 5 కోర్సెస్కి కామన్ సబ్జెక్ట్ ఇవి, ఓకేనా, రైట్. ఇంకా 2 సబ్జెక్టులు ఉంటాయి, కోర్ సబ్జెక్ట్ 2 ఉంటాయి ఇంకా, రైట్. నేను ఒక్కొక్క బ్రాంచ్కి ఇక్కడ రాస్తాను చూడండి. సివిల్ ఇంజనీరింగ్కి ఫస్ట్ వన్కి వచ్చేసి సో ఫిఫ్త్ సబ్జెక్ట్ ఏముంటుందంటే బేసిక్ సర్వేయింగ్ అనేది ఒకటి ఉంటుంది. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి బిల్డింగ్ మెటీరియల్స్. ఇది సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. సెకండ్ వన్ వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్కి ఫిఫ్త్ సబ్జెక్ట్ వచ్చేసి వర్క్షాప్ టెక్నాలజీ. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్, ఓకేనా. ఇది మెకానికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి త్రిబుల్ ఈ డిపార్ట్మెంట్కి ఫిఫ్త్ సబ్జెక్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెటీరియల్స్, ఓకేనా. సిక్స్త్ సబ్జెక్ట్ వచ్చేసి ఇక్కడ బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఇది 6th సబ్జెక్ట్, ఓకేనా,
రైట్. ఇక ఫోర్త్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఈసీ. ఇక్కడ ఫిఫ్త్ సబ్జెక్ట్ వచ్చేసి బేసిక్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్. రైట్. ఇక్కడ సిక్స్త్ సబ్జెక్ట్ వచ్చేసి సెమీకండక్టర్ డివైజెస్. రైట్. సో లాస్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఫిఫ్త్ డిపార్ట్మెంట్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్. సిఎస్సి డిపార్ట్మెంట్కి ఉన్న ఫిఫ్త్ సబ్జెక్ట్. సో ఇక్కడ ఫిఫ్త్ సబ్జెక్ట్ వచ్చేసి వీళ్ళకున్న ఫిఫ్త్ సబ్జెక్ట్ వచ్చేసి ఏముంటుందంటే నాన్న కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ హార్డ్వేర్. సిక్స్త్ సబ్జెక్ట్ వచ్చేసి బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్. రైట్. సో డియర్ స్టూడెంట్, ఇక్కడ రాసిందంతా ఏంటంటే సబ్జెక్టులు, ఇవన్నీ కోర్ సబ్జెక్ట్. నేను సబ్జెక్టులు మాత్రమే రాసిన, ఇంకా ల్యాబ్స్ రాయలేదన్నమాట. చూడండి ఒక్కసారి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ కామన్ సబ్జెక్టు. సో ఈ అన్ని డిపార్ట్మెంట్లో ఉంటుంది, దీస్ ఆర్ ద కామన్ సబ్జెక్ట్. అండ్ ఇక్కడ చూడండి సివిల్ ఇంజనీరింగ్కి ఏమేమి ఉంటాయి ఎక్స్ట్రా సబ్జెక్టులు, ఇంకా 2 బేసిక్ సర్వేయింగ్, బిల్డింగ్ మెటీరియల్స్. ఓకేనా. మెకానికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వర్క్షాప్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ మెకానిక్స్. ఓకేనా. రైట్. త్రిబుల్ వాళ్ళకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ అండ్ బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఓకేనా. వీళ్ళకి 5th and 6th సబ్జెక్ట్. అదైతే ఈసీ వాళ్ళ డిపార్ట్మెంట్కి వచ్చేసి బేసిక్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, సెమీకండక్టర్ డివైజెస్. కంప్యూటర్ సైన్స్ వచ్చేసి కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ హార్డ్వేర్. సో 6th సబ్జెక్ట్ వచ్చేసి బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్. సో దీస్ ఆర్ ద కోర్ సబ్జెక్ట్ నాన్న. ఇవన్నీ మెయిన్ కామన్ సబ్జెక్ట్. ఇవి 4 అయితే కామన్గా ఉంటుంది. సో ఇవి మెయిన్ సబ్జెక్ట్ అనమాట. ఇవి ఇక్కడ వచ్చేవన్నీ మీరు డిపార్ట్మెంట్కి బేసిక్ సబ్జెక్ట్, ఇవన్నీ బేసిక్ సబ్జెక్ట్. ఓకేనా. రైట్. ఇంకా ల్యాబ్స్ ఉన్నాయన్నా. సో ఇదంతా నేను రఫ్ చేసేసి ల్యాబ్ ఏమేమి ఉంటాయి అనేది కూడా రాస్తాను. ఓకేనా. లాస్ట్ వరకు వచ్చేయాలి మీరు. ఓకేనా. సో డియర్ స్టూడెంట్, ఇప్పుడు చెప్తున్నాను చూడండి, 4 ల్యాబ్స్ ఉంటాయని చెప్పాను కదా మీకు. 4 ల్యాబ్స్ ఉంటాయి నాన్న. రైట్. సో ఒక్కొక్క స్ట్రీమ్లో ఏ సబ్జెక్ట్ ఉంటుంది, ల్యాబ్ సబ్జెక్ట్ అనేది చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్, సెకండ్ వన్ మెకానికల్ ఇంజనీరింగ్, థర్డ్ వన్ త్రిబుల్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఈసీఈ, ఫిఫ్త్ వన్ సిఎస్సి. రైట్. సో ఈ ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఏ ల్యాబ్స్ ఉంటాయని చెప్తాను చూడండి. సో ఈ 5 డిపార్ట్మెంట్లో కామన్ ల్యాబ్స్ ఉంటాయి, కామన్ సబ్జెక్ట్ ఉంటాయి. సో ఫస్ట్, సెకండ్, థర్డ్. సో ఫస్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ డ్రాయింగ్. ఇది కామన్ ఉంటాయి అన్నమాట, కామన్ ల్యాబ్స్ అంటవచ్చు. ఇక్కడ రాద్దాం మనం హెడ్డింగ్ కామన్ ల్యాబ్స్. సో కామన్ సబ్జెక్ట్ అనమాట. ఇక్కడ ఒకటి వచ్చేసి ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఉంటుంది, ఇంజనీరింగ్ డ్రాయింగ్ 1 అని చెప్తారు. ఓకేనా. ఇంజనీరింగ్ డ్రాయింగ్ 1. అండ్ సెకండ్ వన్ వచ్చేసి బేసిక్ సైన్స్ ల్యాబ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కంప్యూటర్ ల్యాబ్ ఉంటుంది, కంప్యూటర్ ఫండమెంటల్స్ ల్యాబ్. ఓకేనా. ఇవి కామన్ 3 ల్యాబ్స్ అయితే కామన్ ఉంటుంది ఫస్ట్ సెమిస్టర్లో వచ్చేసి. రైట్. ఇంకా సో ఎక్స్ట్రా 1 ల్యాబ్ ఉంటుంది, అది కూడా రాస్తాను చూడండి సపరేట్గా. ఫస్ట్ వన్ ఇది సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 4th ల్యాబ్ ఏముంటుందంటే బేసిక్ సర్వేయింగ్ ల్యాబ్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో అదేవిధంగా సెకండ్ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 4th ల్యాబ్ ఏముంటుందంటే వర్క్షాప్ ప్రాక్టీస్ అని ఉంటుంది, వర్క్షాప్ ప్రాక్టీస్. ఓకేనా. రైట్. సో థర్డ్ వన్ వచ్చేసి త్రిబుల్ వాళ్ళకి. వీళ్ళకి ఏముంటుంది అంటే బేసికే ఉంటుంది, అది ఎలక్ట్రికల్ వర్క్షాప్ ప్రాక్టీస్. ఇదంతా ల్యాబ్స్ అనమాట. ఓకేనా.
ఫోర్త్ ల్యాబ్ ఇది, రైట్. సో ఫోర్త్ కోర్స్ వచ్చేసి ఈసీ డిపార్ట్మెంట్ వచ్చేసి వీళ్ళకి ఏముంటుందంటే బేసిక్ ఎలక్ట్రానిక్ ల్యాబ్ ఉంటుంది, ఓకేనా, రైట్. ఇక ఫిఫ్త్ డిపార్ట్మెంట్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్, సిఎస్ వాళ్ళకి, ఓకేనా. సో వీళ్ళకి కంప్యూటర్ హార్డ్వేర్, ఫోర్త్ ల్యాబ్ వచ్చేసి కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ మెయింటెనెన్స్ ల్యాబ్, ఓకేనా, రైట్. సో డిఎస్సి ఇప్పుడు రాసిందంతా ఏంది, ఇదంతా ల్యాబ్స్ అనమాట. సో ఇంతకుముందు రాసిందంతా సబ్జెక్టులు, కోర్స్ సబ్జెక్టు. చూడండి ఇవి కామన్ ల్యాబ్స్, ఫస్ట్ సెమిస్టర్లో ఇవి కామన్ ల్యాబ్స్ అనమాట. ఇంజనీరింగ్ డ్రాయింగ్, బేసిక్ సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ఫండమెంటల్ ల్యాబ్, ఇది 3 వచ్చేసి కామన్ ల్యాబ్ ఉంటుంది. అండ్ ఒక్కొక్క సబ్జెక్టు బేసిక్ ల్యాబ్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసి బేసిక్ సర్వేయింగ్ ల్యాబ్, అదే మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చేసి వర్క్షాప్ ప్రాక్టీస్, త్రిబుల్ వాళ్ళకి ఎలక్ట్రికల్ వర్క్షాప్ ప్రాక్టీస్ చేపిస్తారు. అండ్ ఈసీ డిపార్ట్మెంట్కి వచ్చేసి బేసిక్ ఎలక్ట్రానిక్ ల్యాబ్. సో కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్కి వచ్చేసి కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ మెయింటెనెన్స్ ల్యాబ్, రైట్. సో డియర్ స్టూడెంట్స్ అంతా ల్యాబ్ సబ్జెక్టులు అనమాట, రైట్. సో డియర్ స్టూడెంట్స్ నేను డైలీ లైవ్ స్ట్రీమ్ చేస్తాను కదా ఈ ఛానల్లో. సో ఈవినింగ్ 7 o'clock నుంచి 9 o'clock వరకు సో డైలీ లైవ్ స్ట్రీమ్ చేస్తున్నాను మీకోసం. నేను కోర్ సబ్జెక్ట్కి సో ఏదైతే డిపార్ట్మెంట్లో ఉన్న సబ్జెక్టులన్నీ టీచింగ్ చేస్తాను. సో మీరు డైలీ 7 o'clock నుంచి 9 o'clock వరకు లైవ్ స్ట్రీమ్ చూడాలి. పుష్పరాజ్ మర్చిపోవద్దు, లాస్ట్ వరకు వాచ్ చేయాలి లైవ్ స్ట్రీమ్, ఓకేనా, రైట్. సో డియర్ స్టూడెంట్స్ ఇంకా మార్క్స్ ఎట్లుంటాయి సార్, మార్క్స్ ఎట్లుంటాయి అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి వచ్చేసి ఇప్పుడు చూడండి సివిల్ ఇంజనీరింగ్ ఉందనుకో, సివిల్ ఇంజనీరింగ్ అన్ని డిపార్ట్మెంట్కి సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే మిడ్ 1 ఉంటుంది, M1 అంటే మిడ్ 1 అనమాట, మిడ్ 1 మిడ్ 2, ఓకేనా, ఇంటర్నల్స్ అండ్ ఎక్స్టర్నల్స్, ఇంతేనా ప్యాటర్న్, ఇదంతా ప్యాటర్న్ అనమాట. చూడండి మిడ్ 1కి 20 మార్క్స్ ఇస్తారు మనకు, అండ్ మిడ్ 2కు వచ్చేసి కూడా 20 మార్క్స్ ఉంటుంది. అండ్ ఇంటర్నల్ కూడా మనకు ఎన్ని మార్క్స్ ఉంటుంది అంటే 20 మార్క్స్ ఉంటుంది. అండ్ ఎక్స్టర్నల్కి వచ్చేసి 40 మార్క్స్ ఉంటుంది, అంటే టోటల్ ఎంత 100 మార్క్స్ ఉంటుంది మనకు, ఓకేనా, రైట్. ఇది ఆల్ డిపార్ట్మెంట్ సేమ్ ఇక, ఓకేనా. ల్యాబ్కి వచ్చేసి 50 మార్క్స్ ఉంటుంది, అది సపరేట్. ల్యాబ్ది మనం తర్వాత చూసుకుందాం. ఫస్ట్ అయితే సబ్జెక్టుల గురించి నేర్చుకుందాం. మిడ్ 1 వచ్చేసి 20 మార్క్స్, మిడ్ 2 వచ్చేసి 20 మార్క్స్, ఇంటర్నల్ వచ్చేసి 20 మార్క్స్ ఉంటుంది, ఎక్స్టర్నల్కి 40 మార్క్స్ ఉంటుంది. చూడండి అన్న మన ఎక్స్టర్నల్లో పాస్ మార్క్స్ ఎంత ఉంటుంది అంటే 14 మార్క్స్ వస్తే పాస్ అయినట్టు, మనం ఓన్లీ 14 మార్క్స్ వస్తేనే మనం పాస్ అయినట్టు, ఓకేనా. ఇక్కడ మిడ్ 1లో కూడా మనకు 7 మార్క్స్ రావాలి, 7+ రావాలి, ఇక్కడ కూడా 7+ రావాలి, ఇక్కడ కూడా మనకు 7+ వస్తేనే మనం ఓవరాల్గా 100కి ఎంత తెచ్చుకోవాలి అంటే ఓవరాల్గా 100కి ఎంత తెచ్చుకోవాలి 35 మార్క్స్ తీసుకొస్తేనే మనం పాస్ అయినట్టు ఆ సెమిస్టర్, లేదంటే ఫెయిల్ అయినట్టు, ఓకేనా, రైట్. ఆ సెమిస్టర్లో సబ్జెక్ట్ ఫెయిల్ అయినట్టు, సెమిస్టర్ మొత్తం కాదు, ఆ సబ్జెక్ట్ ఫెయిల్ అయినట్టు. ఒక్కొక్క సబ్జెక్ట్కి ఇదే ప్యాటర్న్ ఉంటుంది నాన్న. ఎగ్జాంపుల్గా సివిల్ ఇంజనీరింగ్ చెప్పడం జరిగింది, సేమ్ అన్ని డిపార్ట్మెంట్కి సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. లైక్ ఇప్పుడు మిగతా డిపార్ట్మెంట్కి కూడా ఇదే ప్యాటర్న్, మిడ్ 1 మిడ్ 2 ఇంటర్నల్స్ అండ్ ఎక్స్టర్నల్, ఇదే మార్క్స్ సేమ్ ఉంటుంది. సో మనం ఏ కరికులం ఫాలో అవుతున్నాం, C24 కరికులం ఫాలో అవుతున్నాం. సో ఈ కరికులం 24 PDF లింక్ ఇచ్చాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. సో డియర్ స్టూడెంట్స్ ఇంకా టెలిగ్రామ్లో కూడా నేను పెట్టాను చూడండి, కరికులం PDF పెట్టాను. చైతుమామ టెలిగ్రామ్లో కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది, ఒకసారి మీరు చూడండి, సిలబస్ చూడండి. సో నేను క్లాసెస్ స్టార్ట్ అవుతుంది మన ఈవినింగ్ 7 o'clockకి క్లాసెస్ స్టార్ట్ అవుతుంది, మీరు అందరూ అటెండ్ అవ్వాలి, అవుతారు కదా పుష్పరాజ్, రైట్. సో డియర్ స్టూడెంట్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తారు కదా, రైట్. సో బాయ్ డియర్ స్టూడెంట్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్ నాన్న.